కానాను ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడింది. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు రాణి ఎక్కడికో తీసుకొని పోడని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. విశ్వాసీ జీవితములో పాత నిబంధన కానీ నూతన నిబంధన కానీ ప్రభు చెప్పినప్పుడు చేస్తే మనము దీవించబడుతాం, మనం అభివృద్ధి చెందుతాం, మనం వృద్ధిలోకి వస్తాం. అందుకే మరి అంటున్నది, ఆయన మీతో చెప్పునది చేయుడి. నోవాహు గురించి ఏం చదువుతామంటే ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనములో, నోవాహునకు దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతయు చేసెను అనే మాట మనం చూస్తాం. 7వ అధ్యాయము 5వ వచనములో కూడా నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతయు చేసెను అనే మాట మనం చూస్తాం. అందుకే కుటుంబము గొప్ప తీర్పు నుండి బయటపడింది. నోవాహు అట్లు చేసెను, దేవుడు తనతో చెప్పినది యావత్తూ చేసెను అనే మాట మనం చూస్తాం. విశ్వాసీ జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా చేసి అది దేవుని మీదకి నెట్టివేయకూడదు. చాలామంది తప్పిదాలు చేసి దేవుని మీదకి నెట్టేస్తారు. అందుకు నయోమే ఉదాహరణ. నేను బెత్లెహేములో ఉన్నప్పుడు సంపన్నురాలుగా ఉంటిని, ఎప్పుడైతే మోయాబుకు వెళ్ళానో ఏమంటున్నది,
సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అంటుంది. దేవుడు నన్ను బాధపరిచెను. సంపన్నురాలుగా ఉన్న నా స్థితిని ఎప్పుడైతే లోకమనే మోయాబులోకి వెళ్ళానో నేను అన్నీ పోగొట్టుకున్నాను. నన్ను రిక్తురాలుగా రాజేశాడు. ఎందుకు? బెత్లెహేములో ఉన్న గ్రామానికంతా కరువు వచ్చిందా? నయోమి కుటుంబానికే కరువు వచ్చిందా? ఆ గ్రామం మొత్తము కరువు వచ్చింది. కానీ కరువు కోసము వారు గ్రామం విడిచిపోలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయములో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా మరి ఏది ఎడబాప నేరదు అని ఆ బెత్లెహేము ప్రజలు కరువు కాలములో కూడా ప్రభు కొరకు నిరీక్షణతో ఉన్నారు. అందుకని బెత్లెహేమును గురించి ఏమని రాయబడిందంటే, దేవుడు తన ప్రజలను దర్శించెను అనే మాట మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను దర్శించెను. ఎందుకు? వారు సహనముతో ఉన్నారు. వీరైతే కరువు నుండి తప్పించుకొని, యాకోబు పత్రికలో ఉంది కదా, ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందుమని రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివారు. అందుకే సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. ఎందుకు? వారి ఇష్టానుసారంగా వెళ్ళారు. అబ్రహాము కూడా కరువు కాలంలో పిలిచిన దేవుని వదిలిపెట్టి, పిలిచిన దేవుని యొద్ద ఇది నీ చిత్తానుసారమా కాదా అని అడక్కోకుండా ఐగుప్తునకు దిగి వెళ్ళాను అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే దిగి వెళ్ళాడో అన్యుల చేత అపహాస్య పాలయ్యాడు. ఒక అన్యరాజు దూషిస్తున్నాడు, దేవుడేమో అన్యరాజు దగ్గర ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు కానీ ఎప్పుడైతే ఐగుప్తునకు వెళ్ళాడో ఒక అన్యుడు దూషిస్తూ ఉన్నాడండి. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుతూనే ఉండాలి. లోకం వైపు కాదు. ఈ లోకం నటన, ఈ లోకపు ఆకర్షణ. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం మాదిరికరంగా ఇతరులకు ఉండాలి. సరే, నువ్వు ఉంటున్న చుట్టుపక్కల వాళ్ళు నిన్ను గమనిస్తూ ఉంటారు. ఈమె ప్రార్థన పోయేది కదా, ఈయన ప్రార్థన పోయేవాడు కదా, వీరు దేవుని ఆరాధించేవారు కదా, వీరు ప్రభువులలో పాలు పొందేవాళ్ళు కదా. మరి ఏందబ్బా రొంతన్నా మార్పు లేదే, నోరు తెరిచేసార్లు పనికి మళ్ళీ మాటలు వస్తాయి. అయినా ఆ బోధకుని కన్నా బుద్ధి లేదా? ఎప్పుడన్నా చెప్పాడా వాళ్ళకు? సరే, ఆ బోధకుడు చెప్పింటే కదా.
నీ బలహీనతల వలన, నీ మాటల వలన ఎవరికి అవమానం? మందిరానికి వచ్చి వాక్యం చెప్పే వానికి కూడా అవమానమే. ఇదే నైప నేర్పిండేది, ఇదే నైప ప్రేమ చూపిండేది అని అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్యుల మధ్య, ఎందుకంటే వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆయన మీతో చెప్పునది చేయుడి. అబ్రహాము జీవితములో దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. గత వారమున మనం మరి మొరియా పర్వతం మీద ధ్యానం చేసేటప్పుడు 22వ అధ్యాయము ఏం చదువుతాము? ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి, ఎక్కడంటే అటు పోకూడదు, దేవుడు తనతో చెప్పిన చోటికి. విశ్వాసి జీవితములో యేసు ప్రభువారు అన్నారు, నేను మీకు ఆజ్ఞాపించినవి మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు నా స్నేహితులు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, 15వ అధ్యాయము 14వ వచనం, యోహాను సువార్త 15:14. చేసిన ఎడల మీరు నా స్నేహితులు. చూసారు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అన్నారు. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో యోహాను సువార్తలో, ఆ బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపుడి. ఆ బాణలను అంచుల మట్టుకు. సరే, మనకు ఎదవ జ్ఞానం ఎక్కువ. ఏమి అంత ఫుల్గా చేయాలని, ఆదికాండములో కలుగునుగాక అంటే కలిగాయిగా అనొచ్చుగా. సరే, సంపూర్ణ విధేయతతో ఆయనకి ఎప్పుడైతే చోటు ఇస్తావో నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి, నీళ్లు మధురములాయను. ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు నీ జీవితాన్ని ఆయన మధురముగా చేయగలడు. 2వ మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమీయుడి, నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారు ఆయనతో చెప్పి, ఏమన్నాడు? నా కుమార్తె చనిపోయినది, నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఆలస్యమైంది, ఎందుకు లేప్ప? బోధకుని ఎందుకు శ్రమ పడతారు? గుంతలు తవ్వేటోళ్ళు గుంత కాటిపోయినారు,
ముందరేమో పెట్టిని సిద్ధం చేస్తున్నారు, వచ్చినాడట, బాగు చేస్తాడట. ఎందుకు మీరు బోధకుని శ్రమ పెడతారు? లోకస్తులు బోధకుని పట్ల ఎంత ప్రేమ, సేవకుని పట్ల మీరు ఎందుకు శ్రమ పెడతారు? ఆయన అంటున్నాడు, స్థలమియ్యుడి. స్థలము లేనివాడు ఇప్పుడు ఏమంటున్నాడు? స్థలమియ్యుడి. ఆయన పుట్టినప్పుడు స్థలము లేనందున ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల. ఆయన జీవించినప్పుడు అడిగారు, బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావు అంటున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు, గుంట నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు. 7వ అధ్యాయం యోహాను సువార్త ఆఖరి భాగం 8వ మొదటి వచనములో, అంతటా ఎవరిళ్ళకు వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండకు ప్రసంగం విన్నప్పుడేమో అబ్బాబ్బో బలి చెప్పాడండి సార్, ఈరోజు పరలోకం ముట్టిబడినట్టే ఉందండి, టైం అవుతుంది పోతున్నానండి. ఒక్కడు కూడా మా ఇంటికి రండి అని పిలిచలే ఆయన ఆహ్వానించలే. స్థలమియ్యుడి. నీ జీవితములో, నీ హృదయములో, నీ కుటుంబములో అన్ని దాంట్లకు స్థలం ఉంది. గుప్పెడి హృదయములో కూడా. కానీ దేవునికి స్థానం ఇవ్వడం లేదు, దేవునికి స్థలం ఇవ్వడం లేదు. అందుకని రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో, వారి మనస్సులలో తమ మనస్సులో ఎక్కడీ లేదంట చోటు. బీరువాళ్ళ పైన ఉంటాయి, గోడల పైన ఉంటాయి, ఇంటి లోపల ఉంటాయి, ఇంటి ముందర ఉంటాయి వాక్యాలు. పెద్దగా రాసుకుంటారు, ఈ కుటుంబానికి నాయకుడు యజమానుడు అని. పెత్తనమంతా అక్కదే. అచ్చమ్మక్క, పెత్తనమంతా ఎవరిది? అక్కదే. సరే, వాక్యమేమో ఇంటికి యజమానుడు యేసు ప్రభు అని రాసుకుంటారు. పెత్తనమంతా భర్త. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. సరే, ఎక్కడెక్కడో స్థలం ఉంది, కానీ దేవునికి గుప్పెడి హృదయంలో స్థానం లేదండి. ఏం చదువుతున్నాము? వారు తమ మనస్సులలో దేవునికి చోటీయనొల్లకపోయిరు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి చోటు లేకపోతే నీ హృదయములో, సరే, నీ మనస్సులో, నీ అంతరాత్మలో, హృదయం అనే నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే వార్తల ద్వారా, పేపర్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూస్తున్నాం కదా, అవాంఛనీయమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. కారణమేమి? వారు దేవునికి స్థలం ఇవ్వనందు. ఇక్కడ అంటున్నాడు స్థలం ఇయ్యుడి. వాళ్ళేమో టైం అవుతుంది బా, పిల్లలకి రావులు ఊపండి, టపాసులు పేల్చండి.
ఆంధ్ర ప్రాంతంలో చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే టపాసులు పేలుస్తారు. చచ్చిపోయిన వారిని సంతోషంతో సాగనంపాలని రంగులు పూసుకుంటారు. రంగులు పూసుకొని డమాకులు, ఓ అబ్బా ఏమిరంటే పోయినాడు ఈ సంతోషమని, లేకపోతే ఎట్లా? పిల్లని గ్రోవులు ఊతున్నారు. ప్రభు అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలే. నువ్వు స్థలం ఇస్తే మృతురాలు సజీవురాలుగా ఆయన అప్పగించాడు. స్థలమియ్యుడి, ఏ దాంట్లో స్థలం ఉంటాయి మీ దాంట్లో. ఎక్కడన్నా వాక్యం చెప్పేసాట మీ ఫోన్లలో కాస్త సమయం ఉంది అంటే, నా ఫోన్లో అంతా ఫుల్ సార్, ఏమి లేవు. ఏమున్నాయంటే అంతా వాళ్ళ ప్రోగ్రాములే ఉన్నాయి. దేనికి అడుగుతున్నా? ఒక దేవుని కార్యక్రమాన్ని వీడియో తీయడానికి ఏమన్నా సమయం నా ఫోన్లో లేదు, నా ఫోన్లో లేదు. సరే, కారణమేమి? ఆ ఫోన్ నిండా పిచ్చి పిచ్చివి ఉంటాయి. స్థలమియ్యుడి, స్థలమిస్తే మృతులను ఆయన సజీవులుగా చేయు దేవుడు. మూడవ మాట, యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం, మీ వలలు కుడి ప్రక్కన వేయుడి. 21:6 యోహాను సువార్త. అప్పుడు ఆయన వారు అలాగూ చేయగా విస్తారముగా పట్టిరి. మీ వలలు కుడి ప్రక్కని విస్తారముగా పట్టారంట. వారికి విధేయత చూపారు. కుడి ప్రక్కన వేయుడి. ఆశ్చర్యకరంగా 5 లూకాసు వార్త 5వ అధ్యాయంలో, బోధకుడా రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీయు ఆయనను ఇప్పుడు అది లోబడ్డారు. ఆయన అధికారానికి లోబడ్డారు. ఆయన మాటను విశ్వసించారు. ఆయన మాటకు విధేయత చూపారు. ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే చేశారో వారు విస్తారమైన చేపలు పట్టారు. కుడి ప్రక్కన వేయుడి. ఆశ్చర్యకరంగా వారు చేపలు పట్టినట్టుగా మనం చూస్తాం. 4వ మాట, మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనములో, మార్కు సువార్త 3వ అధ్యాయం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కలియజూసి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. రక్షకుడు అంటున్నాడు, నీ చెయ్యి చాపుము, అది బాగుపడెను. రక్షకుడు అంటున్నాడు,
నీ చేయి చాపు, బాగుపడతావు. అది అనే మాట మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనములో ఒక రాజుగారు సేవకుని ఏమంటాడంటే, అయ్యా నా చెయ్యి కొరకు ప్రార్థన చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యిని ఆయన బాగు చేశాడండి. మొదటి రాజుల గ్రంథం నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుము. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థించాడో అతని చెయ్యి మరలా బాగైనట్టుగా మనం చూస్తాం. నీ చెయ్యి చాపము, చాపమే మనం ముడుచుకుంటున్నాం. ప్రభు పని కొరకు, ప్రభు సేవ కొరకు నువ్వు చాపాలి, బాగుపడుతావు. నీ చేతులు ఆయన తట్టి ఎత్తుము అంటుంది బైబిల్. దీవించబడతావు. లోకం వైపు కాదు మన చేతులు ఎత్తాల్సింది, దేవుని తట్టి ఎత్తు. 5వ మాట లూకాసు వార్త 6వ అధ్యాయం 40వ వచనములో జనులను కూర్చొండబెట్టుడి అంటున్నారు. 6:10 లేదా 14 నేనే వస్తుంది. 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడి అని ఆ చోటు చాలా పచ్చిక ఉండెను కనుక 6:10 లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చోబెట్టండి. అయ్యా ఇదిగో ఈ చిన్నవాణి దగ్గర 5 రొట్టెలు 2 చాలు, కూర్చోబెట్టండి. మీ అవసరాలు తీర్చడానికి, మీ అక్కర్లు తీర్చడానికి. ఎప్పుడైతే కూర్చోబెట్టాడో ఆయన ఆ రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించగా వారు తిని తృప్తి పొంది ఇంకా 12 గంపలు ఎత్తినట్లుగా మనం చూస్తాం. కూర్చోబెట్టండి. చూసారా? అది చాలు మీ అవసరం తీర్చడానికి. ఎలీషా కూడా అప్పుల ఊబితో చిక్కుకున్న ఆ కుటుంబముతో ఏమన్నాడు? నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదో చెప్పు అన్నాడు. ఆమె అంటున్నది, నా ఇంటిలో కొద్దీ చాలమ్మా, నీ అవసరాలు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయి, మీరు తృప్తిగా ఉంటారు. నీ ఇంటిలో ఏముందో చెప్పు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు, అభిషేకానికి గుర్తు, స్వస్థతకు గుర్తు, గాయాలను బాగు చేసేది. చూసారా? నా ఇంటిలో నూనె కుండ కొంచెం ఉంది, చాలు. అంతే. అమ్మ నూనెంతా అమ్ముకొని నీ అప్పులు తీర్చుకొని మిగిలిన వాటితో నీవును నీ పిల్లలు తృప్తిగా జీవించండి.
ఏలియా విధవరాలుతో ఏమడిగాడు అని అనులేదు. ఏమడిగాడు? మావాడు ఇప్పుడు 9th క్లాస్, వచ్చే సంవత్సరం 10వ తరగతి, బాగా ప్రార్థన చేయండి. విన్సెంట్ మండల స్థాయిలో ఫస్ట్ మార్కులతో పాస్ కావాలి. పాస్ కాకపోతే మాత్రం వాళ్ళ నాయన ఏమో కానీ నేను మాత్రం తన్నడం గ్యారెంటీ. గుర్తుపెట్టుకో. నీకు ఇష్టమైనవి ఇప్పిస్తున్నాడా లేదా? ఎప్పుడైనా అడ్డం పెట్టినాడా? అడ్డం పెట్టలే. మాకు పిల్లప్పుడు అసలు మా అమ్మ మా నాయనలు ఇప్పించేటోళ్ళు కాదు. బడికి పోతే పాత నిక్కర్లు అవి చినిగిపోయి ఉంటాయి. ఆ ఏమవుతి ఆడు చూస్తుందో అని ఇట్లా పోయేటోళ్ళని ఆడోళ్ళు కనపడకుండా బయటికి పోకుండా. నువ్వు ఏం చెప్పింది చెప్పు. ఏమని అడిగింది? ఏమని అడిగాడు ఏలియా? కూర్చో. చెప్పు. కొంచెము పిండి కొంచెము తప్పట్లు కొట్టండి అయ్యా. చాలు కూర్చోండి. అయ్యా నా ఇంటిలో ఏమి లేదయ్యా, కొంచెము పిండి కొంచెము. చదవండి మొదటి రాజుల గ్రంథం 17:15. పర్వాలేదమ్మా, అందులోనే ఎందులో నీకు 13వ వచనం 17:13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయుము. అయితే అందులో ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఆయన దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం మామ, నాకు ఇప్పుడు 10,000 జీతము, ఇది మాకే సరిపోతుంది. దేవునికి ఇచ్చేకి మాకు చేతులు రావడం లేదు. వారానికి 4 మార్లు ఖచ్చితంగా మాంసం ఉండాల్సిండేది. వారానికి ఖచ్చితంగా ఉండాల్సిందేదే. ఇంట్లో ఏం కొదవ ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చేకల్లే రాని మామ, రేపు 1,00,000 రూపాయలు జీతం పెరుగుతుంది. అప్పుడు 10,000 దశమ భాగం వస్తుంది నీకు. 10,000 కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వవు నువ్వు. ఎందుకు? ఆ పేదరికములో ఇవ్వడం ఎప్పుడైతే అలవరుచుకుంటావో నువ్వెంత సంపన్నురాలు అయినా కూడా ఇవ్వడానికి ముందుంటాడు వాడు. ఆమె చెప్తా ఉంది, నా ఇంట్లో ఏమి లేదు, కొంచెం నూనె పర్వాలేదు, అందులోనే. గుర్తుపెట్టుకో, నీకున్న దానిలోనే గుర్తుపెట్టుకో. అందులోనే ఒక చిన్న అప్పం మొదట నా యొద్దకు, ప్రభు దగ్గరికి తీసుకొని, ప్రభు యొద్దకు తీసుకురా. సరే, ఏది ఎగురు పడుతుందంట లోక సామెత, ఒగుడాగు ఊరుని ఎగురు పడుతూ ఉంటుంది. అది చేసినది లేదు, చెందింది లేదు, ఊరుకనే. సరే, ఊరిక ఎగురుపాటు. ప్రభు కొరకు ఏమైనా ఖర్చు అంటే ఏమీ లేదు.
ఏలి అంటున్నాడు, అందులోనే నీకున్న దానిలోనే మొదట నా యొద్దకు తీసుకురా, భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. గుర్తుపెట్టుకో. ఆయనకి ఇవ్వడం నేర్చుకో. ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు చాలా సమస్యలతో ఉన్నాయి. కానీ వాళ్ళ సమస్యలను పక్కన పడేసి వాళ్ళు ప్రభునకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి వారికి ఉన్నాయి సమస్యలు, లేని వారు ఎవరు లేరు. కానీ అవి చూడడంలే వాళ్ళు, ప్రభు వైపు చూస్తున్నారు, ప్రభును చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభును బట్టి ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చి లేనప్పుడు ముడుచుకొని అట్లా కాదు. సమతూకం, లేమిలోను సంతోషములోను. అది ప్రభుది, అంతే. ఆయనకి ఇవ్వడం నేర్చుకో. దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి సమస్య తీరుస్తాడు. 6వ మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయుడి. అది లోకపు పద్ధతులు, లోకపు అలవాట్లు తీసివేయుడి. ఇప్పుడు అంటున్నాడు, లాజరు లెమ్ము అనగా మృతుడు ఏమయ్యాడు? సజీవుడయ్యాడు. నీ కట్టుబాట్లు పక్కన పడేసేయండి అంటున్నాడు ఆయన. కట్టుబాటు లేకపోతే ఎట్లా? అది మీరేసేరా రాయి, మీరే తీసేయండి. కట్లు ఇప్పుడే, మత కట్లు, కుల కట్లు, వాటి నుండి బయటికి రావాల విశ్వాసి. రాయిని తీసివేయుడి. ఇక 7వ మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, నా వెంబడి రండి, మిమ్మును మనుషులు బట్టు జాలరులుగా చేసేది. నా వెంబడి రండి. చదవాలి. మార్కు సువార్త 1వ, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు బట్టు జాలరులుగా చేసేదను. నా వెంబడి రండి. ప్రభు వెంబడి, ప్రభు మార్గములో నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు బట్టు జాలరులుగా చేసేది. ప్రార్థన అనేకల్లా చక్కగా మోకరించారు చూడు పిల్లలు, ఎంత బాగా. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరలో యేసు ప్రభువా గత వారమంతా మీరు కాపాడారు. మరో నూతన వారాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీ కృపను దయచేయండి. ఈ వారంలో జరగబోయే ప్రతి కూడికను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా రాత్రుల పూట అనేకులు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. నైనా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రంగా కుమారుడు జ్వరముతో బాధపడుతుండగా కనికరించి స్తోత్రం. అలాగే గంధం కృపాసుందరి టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. రాముగాల లెనిన్ బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం.
ఇంకా ఎవరైనా బలహీనతలతో ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. దురైస్వామి కాలు నొప్పితో బాధపడుతున్నాడు, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని, తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. నడిపిస్తున్న మేడం కుటుంబాన్ని దీవించండి. భర్తను దీవించండి. లేయాలని దీవించండి. పిల్లలు బాల్యము నుండే దేవుని వాక్కులను తమ హృదయాలలో భద్రం చేసుకుంటున్నారు. వారి జీవితాలలో మీ అద్భుత కార్యాలు జరిగించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. నైనా ఈ వర్షాల వల్ల, అశుభ్రమైన వాతావరణం వలన, దోమల వలన ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానికుండా కాపాడండి. యాడికి క్రైస్తవ కూడిక గృహములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లలు నిరీక్షణతో, విశ్వాసముతో ఉన్నారు. దీనులను నైనా సింహాసనం మీద కూర్చుండబెట్టు దేవుడవు నీవు కదా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయములో నీ పిల్లలను మంటి కుప్పల నుండి పైకెత్తువాడవు నీవే కదా. మీరే కార్యం జరిగించండి, అద్భుతమైన సహాయమును మెడతాయించి మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారుల, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచేయండి. కట్టుపల్లి యోహానంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, కట్టుపల్లి పాల్ గారు సంఘాల కొరకు బహుగా ప్రయాసపడుతున్నారు, దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని ఈ రాత్రి జూమ్ మీటింగులో ఫోన్ కలిగిన ప్రతి వారు అటెండ్ అవటం కూడా మీకు పునరుద్ధరించండి. ఈ వారములో జరగబోయే ప్రతి పనులలో, ప్రతి ప్రయత్నములలో, ప్రతి కార్యములలో మీ కృపాక్షేమములు. వచ్చే నెల 14 శ్వేత సాగిబండ్ల శ్వేతకి ఎగ్జామ్ ఉన్నాయి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొన్ని దయచేయి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. వృద్ధులు ఉన్నారు, దేవదాస్ తల్లి, అలాగే ఇన్నయ్య తల్లి, మరి నైనా ఇసాకు అవ్వ, అలాగే పుట్లూరు శాంతమ్మ, నందిపాడు ఆలీసమ్మ, ఇంకా కొందరు వృద్ధాప్యములో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ కొంత శ్రమదానం చేయుచుండగా ప్రతి వారు పాలు పొందుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అట్లాగే.